దేవుణ్ణి తీయం కదండి. అక్కడ ఉండండి, అలా ఉండండి, ఒక్క నిమిషం అలా ఉండండి. రెడీ అండి. మిత్రులందరికీ కార్తీక మాస ప్రారంభ శుభాకాంక్షలు. కార్తీక మాసం శివునికి ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో శివాలయాలన్నీ కూడా భక్తులతో కళకళలాడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు పవిత్ర గోదావరి నది తీరాన ఉన్న ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాం. శివ, భవ, మహేశ్వర, పరమేశ్వర ఇలా కోటి నామాలతో ఏ నామంతో పిలిచినా సరే ఆయన భక్తుల్ని కరుణించి రక్షిస్తుంటాడని ప్రతీతి. మనకి ఈ కోటిలింగాలు క్షేత్రం ప్రాశస్త్యం ఏంటంటే, పూర్వం కుమార సంభవం టైంలో దేవదానవులు యుద్ధం చేస్తున్నప్పుడు శివుడు తన వంతుగా కొంతమంది రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన శరీరం నుంచి జాలువారిన శ్వేత బిందువులు ఒక రాక్షసుడి మీద పడి ఆ కింకర్లు శంకర శివలింగాలుగా ఉద్భవించడం జరిగింది. ఇలాగా ఉద్భవించిన లింగాలన్నింటినీ కూడా బ్రహ్మ, విష్ణు, నాసిక్ త్రయంబకం దగ్గర నుంచి ప్రతిష్ఠించుకుంటూ వస్తుండగా ఈ క్షేత్రానికి వచ్చేసరికి కోటి లింగాల్లో ఒక లింగం తక్కువడం జరుగుతుంది. వెంటనే బ్రహ్మ, విష్ణువు కాశీకి వెళ్ళి ఒక లింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని, దాంతో కోటిలింగాలు పూర్తయ్యాయి కాబట్టి ఈ క్షేత్రాన్ని కోటిలింగేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందంటారు. రెడీ చెప్పండి. ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే కార్తీక మాసానికి కూడా ఒక విశిష్టత ఉంది. అదేంటంటే దీపం పెట్టడం ఈ కార్తీక మాసంలో ప్రధాన విశేషం. ఎంచేతంటే ప్రతి గుళ్ళోనూ కూడా ఆకాశ దీపాన్ని పెట్టి దీపదర్శనం చేసుకుంటుంటారు. అలాగే భక్తులు కూడా తెల్లవారుజామున లేచి నదీ స్నానాలు ఆచరించి చుక్కుండగానే దీపాన్ని పెట్టడం ఈ మాసం యొక్క ప్రత్యేకత. ఈ కార్తీక మాసంలో దీప ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. అలాగే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలు చేయడం, అలాగే ఉపవాసాలు ఉండడం కూడా ఈ మాసం యొక్క ప్రత్యేకత.